హాయ్ వెల్కమ్ టు బొమ్మరిల్లు డాన్స్ షో. తాగుతూనే ఉంటావా, షో చేస్తావా? ఖాళీ అయిందో చూడాలి. కాదు, సీరియస్ గా మాట్లాడు. ఏంటి జడ్జిమెంట్ టైం? ఎక్కడైనా షోలో చూసారా జడ్జి కంటెస్టెంట్ అప్పుడు? బొమ్మరిల్లు ఐడల్. హాయ్ వెల్కమ్ టు బొమ్మరిల్లు డాన్స్ షో. Hi, hello family members and welcome back to my channel. జడ్జెస్ వచ్చేసి నేను ఇంకా మన ఉషా, గ్రేట్ రేణు అని ఉషా క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయిపోయాం. ఇక్కడ కంటెస్టెంట్ వచ్చి ఈ ప్రో డాన్సర్ సాయి గారు. అయిన వాళ్ళకి ఇష్రే అంటే మీనింగ్ ఏంట్రా? సరే, వాళ్ళకి డాన్స్ కాంపిటీషన్ లో మేము ఇవ్వబోతున్నాము నీళ్లు లేని కొబ్బరి బోర్డు. కొట్టుకుంటారు బయట దానికోసం. అది తాగింది ఎవరు? ఉషా మహాప్రసాద్. సరే, సాంగ్ ఏ సాంగ్ కొరకు తెలుసు వచ్చారంట సాయి గారు. మూవీస్ వస్తాయి, నీకు ఈవెంట్స్ వస్తాయి, తాగుతూనే ఉంటావా, షో చేస్తావా? ఖాళీ అయిందో చూడాలి. ఏ సాంగ్ కావాలి చెప్పు. ప్రసాద్ గిఫ్ట్. గిఫ్ట్ అయ్యో, ఏ సాంగ్ కావాలి? నీ కోరిక మేరకు మా కోరిక నీ కోరిక. అది కాదు డాన్స్ కాంపిటీషన్ అంటే మేము పెట్టే సాంగ్ డాన్స్ చెయ్యాలి, ఏది పెడితే అది. ఓకే రెడీ? అని కాపీరైట్ వేస్తావా సాంగ్? పర్లేదు వేసేస్తారు. వీడియో చూసే వాళ్ళందరూ చెవులు మూసుకున్నామా? దేనికిరా కళ్ళు మూసుకోవాలి? నీ డాన్స్ చూడలేక, పాట వినలేక కాదు. సరే సరే, రెడీ? రెడీ, 1 2 3. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఇలా చేశారు, ఇలా చేశారు. బయట ఫస్ట్ ప్లేస్ ఇస్తాను వేరే ఛానల్. చాలా బాగా నచ్చింది వాళ్ళకి. ఈ ప్లేస్ కోసం ఎంత మంది కొట్టుకుంటున్నారు. జడ్జెస్ తో కామెడీ చేస్తున్నారు. నాకెందుకు కొడుతున్నారు? లోపల చేశారంటే సీరియస్ జోకులు కాదు, సీరియస్ గా కాదు, సీరియస్ గా మాట్లాడు. ఏంటి జోకల్? సీరియస్ గా ఎక్కడ వెళ్ళిపోనా మొబైల్ ఇచ్చేసి వెళ్ళిపోతే మంచిది. లేదు జోక్ కాదు, సీరియస్ గా. సీరియస్ గా బ్రో ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ వేసుకోండి. కాదు కాదు, ఈ స్టైల్ అంటే ఎందుకు తీసుకొస్తారు అసలు? ఎందుకు వచ్చారు? ఇది అయిపోయింది, ఇది ఖాళీ. ఇంత తక్కువ తిండి మీకు బయట 100 రూపాయలు పెడితే ఒక బాటిల్ వస్తుంది కదా. ఇలా డాన్స్ లోకి వచ్చి మా పరువు ఎందుకు తీస్తున్నారు? మా టైం వేస్ట్ చేస్తున్నారు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఫుల్ స్టాప్. ఇది రాదు. కంటెంట్ పాట చేయదు, పాట పెడతాను. పాట చేస్తుంది. నాది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చింది.
డిస్టర్బ్ చేస్తున్నారు మీరు సరే, ఇలా అయిపోయింది. తిప్పుతుంటే మీరు మీ ఇలా టైం తిప్పుతుంటే అయిపోయింది. నాకు డిస్టర్బ్ అయిపోతుంది. సరే ఇప్పుడు జడ్జిమెంట్ టైం లేదు కదా అయిపోయింది. నాకు కథం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో. ఏమైంది డాన్స్ చూసి పిచ్చెక్కిందా? జడ్జిమెంట్ You are eliminated. Okay. You are eliminated. అయినా పర్లేదు, అయినా మీరు eliminated. నిల్చోండి ఇలా. షో చేయొద్దు, ఓవర్ యాక్షన్ చేయొద్దు, ఇలాంటివి నిల్చోవాలి. లేవలేరు. పెద్దవాళ్ళు 20,000 కోసం వచ్చావా? డాన్స్ షో విన్నడానికి మరి వచ్చావా? మీరు వెళ్ళినట్టు 2,000 రావు. 2,000 ఇస్తున్నారా? సీరియస్నెస్ లేదబ్బా. సీరియస్నెస్ నువ్వు ఇలా అయితే డాన్సర్ ఎలా అవుతావు, కొరియోగ్రాఫర్ ఎలా అవుతావు? మేడం ఇట్లా క్లోజ్ చేసి ఇది చేయాలి, అందుకే మేము యాక్టింగ్ చేస్తున్నారు. నువ్వు చేయవారా? ఓకే. ఏ ఎందుకు వచ్చావరా నువ్వు? సీరియస్ గా చెప్పు. Serious? నవ్వుకుంటే, "ఏ, ఎందుకు అంటావు?" చూడు కరెక్ట్ గా డాన్స్ చేయట్లేదు. మా హీరో గారి అసిస్టెంట్ సురేష్ ఉన్నారు, సురేష్ తో డాన్స్ నేర్చుకొని రా. ఓకే. అండ్ సురేష్ కి డాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత చూపిస్తాం. నెక్స్ట్ కంటెస్టెంట్ ఆయనే. మైకేల్ జాక్సన్ స్టెప్ ఎట్లా ఇస్తాడు? మూవ్ అప్ డోర్ ఓపెన్ చేస్తాడు. Wait a minute, get it how you live it. 10 toes in when we standing on business. I'm a big stepper. అదేం సాంగ్ అది? ఏమో నాకు రీల్ రీలే సాంగ్ పేరు. ఓమెన్న పాతయే ఓమెన్న కేకి మందిరా. నిన్న పాతయే ఓమెన్న కేకి ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే డైరెక్ట్ గా స్టేజ్ కి వెళ్ళిపోవచ్చు. ఓకే. అది మార్క్స్ బాబా. ఈ పర్ఫార్మెన్స్ కి మార్క్స్. ఇప్పుడు సీరియస్ గా జడ్జ్మెంట్ ఈ చాలా అంటే చాలా బాగా చేశారండి. చాలా ఇంప్రెస్ అయిపోయింది. నిజంగా ఇందులో చాలా మంచి సింగర్, ఇక్కడ ఉన్న వ్యక్తి చాలా మంచి డాన్సర్. ఆ సినీకి డాన్స్ కూర్చుంటే వావ్, అమేజింగ్ జింగ్ అమేజింగ్. ఏనా మూడు రావట్లేదా? డాన్స్ స్టెప్ మర్చిపోయింది. అది పోయింది, పోయింది. మొత్తం పోయింది. ఇక్కడ నుంచి వస్తుంది ఇది ఇక్కడ పొట్ట ఉంటుందా? బై మిస్టేక్ హార్ట్ లో చేయవస్తుంది. కొటేషన్ తారీఖు చేస్తుంది. అదే చెప్పు. మీకు గైస్ డ్యాన్స్ కాంపిటీషన్ అనేది అయిపోయిందనమాట. దాని తర్వాత అతను మాకు మంచి లైన్స్ చెప్తా అన్నాడు, అంటే మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి. ఇంప్రెస్ అంటే లైక్ నవ్వించడం కోసం ఒక 2 లైన్స్ చెప్తా అన్నాడు. సరే మేము నవ్వుతాము చెప్పు అని అంటే, మేము నవ్వు రాకపోయినా సరే మీరు నవ్వాలి అని చెప్తున్నాడు. సరే ఎలాగో అదే చేస్తాం కదా, నవ్వడమే. సరే చెప్పు అన్నాడు. ముందుగా చెప్పేశారు. ఇప్పుడు మీరు ఎలా అంటే ఓ మై గాడ్ అలా ఉండాలి. ఓ, నేను ఏం చెప్పాలి? ఫుల్ ఎక్స్ప్రెషన్ ఇస్తాను. వెరీ మంచి ఎక్స్ప్రెషన్ ఇస్తాను. చెప్పు. నాది అదే. రెడీ రెడీ ఫాస్ట్. మేము రాత్రిపూట ఆకాశం అయితే మీరు దాన్ని పెరిగించే చంద్రబాబు. అయ్యో ఇంతవరకు ఎవరైనా కాంప్లిమెంట్ చేయలేదు. నెక్స్ట్ చెప్పురా. నెక్స్ట్ చెప్పు. ఏంటి చెప్పండి. అయిపోయింది రా.
ఇంత బాగా రియాక్షన్ ఇస్తే ఏంటంటే పిల్లలు భయపెడతారా? నెక్స్ట్ ప్లీజ్ ఇదైతే కొంచెం జాగ్రత్తగా చూసి చెప్పండి. ఇద్దరే. అందుకే బయటకు వెళ్ళాను. ఎక్కడ క్లాస్ నెక్స్ట్ భయంకర స్వామి ఈ మాట వింటానికి ఇంకో 5 లేట్ చేసినా పర్లేదా? మీరేమైనా పెన్సిలా? నాకేంటి ఈరోజు అక్షరాలా కనిపిస్తున్నారు. ఇది తను చెప్పించుకొని తిను ఇలా చెప్పు నా గురించి అని చెప్పి తర్వాత చెప్పించుకుంటుంది. నేను చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఏం చెప్తుందంటే వాడు ఆల్రెడీ ఇది చెప్పి ఇలా పొగడండి అని చెప్పి మళ్ళీ చెప్తుంది. ఎగ్జాక్ట్లీ కావాలని కెమెరా ఉందని తెలుగులోనే ఇది అది చెప్పి అని చేస్తున్నాను. తెలుగు మంచిగా మాట్లాడుతుంది. సరే ఇప్పుడు నాకు థ్యాంక్స్ పిల్లల్ని అనౌన్స్ చేసే టైం నువ్వు చెప్పి నాకు నచ్చలేదు. అప్సర్ అంట అప్సర్ అంటే డాన్స్ ఇలాగా ఉంది. అప్సర్ అంట రెడ్ అండ్ బ్లాక్ ఉందిరా. నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం వస్తే ఇద్దరికైతే చెప్పాలనుకుంటాను. నువ్వు సృష్టించినందుకు ఆ బ్రహ్మదేవుడిని ఎవరికైనా ఇక్కడ పంపించినందుకు మీ అమ్మగారికి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కడ కాపీ చేస్తారు? ఏదైనా ఫిలిం లో దొరికితే ఏదో ఫిలిం ఉంది, నేను చూసారా నేను చూసాను. ఫిలిం లో చూపించి బ్యాగ్ కూడా వెళ్ళిపోతాను నేను ఇప్పుడే. సరే ఓకే, ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఇప్పుడు మేము ఇంతేనా? ఇంకొన్ని చెప్పు. ఇంకొన్నా ఏమైందండి 4 గంటలు పర్లేదు, నీ స్కిల్స్ బయటికి తీ. తీయమంటారు రావట్లేదు. రావట్లేదా? నీకు స్కిల్ లేదు ఫస్ట్. నెక్స్ట్ నేను కంటెస్టెంట్ గా వెళ్తా. ఎక్కడైనా షోలో చూసారా జడ్జి కంటెస్టెంట్ అవ్వడం? మా షోలో జరుగుతుంది. నేను సాంగ్ పాడతానండి, పాట పాడతాను. మైక్ ఏది?